Hi everyone, welcome back to my YouTube channel Memory Harvest. And today in this video, we are going to learn some important facts about the greatest ruler of the Vijayanagara Empire, Sri Krishna Devaraya. And this is Vijayanagara Empire. And Sri Krishna Devaraya was the greatest ruler of the Vijayanagara Empire, and his region is remembered as a golden age in సౌత్ ఇండియన్ హిస్టరీ. అంటే విజయనగర రాజుల మొత్తం కాలంలో శ్రీకృష్ణ దేవరాయల కాలం మాత్రమే చరిత్రలో ఒక స్వర్ణ యుగంగా పేరుగాంచింది. అంటే అంత గొప్ప వ్యక్తి ఇతను. ఎర్లీ లైఫ్ అండ్ బ్యాక్గ్రౌండ్. హీ వాజ్ బోర్న్ అరౌండ్ 1471 CE. His dynasty, Tulwa dynasty, and his father Tulwa Narasanayaka, a powerful commander. He became king in 1509 CE after the death of his brother Veera Narasimha Raya. And Sri Krishna Devaraya was a strong, educated and courageous ruler from a young age. ఈ శ్రీకృష్ణ దేవరాయలు గారు 1471 అంటే క్రీస్తు శకం 1471లో జన్మించారు. అండ్ ఇతడు తులువ వంశానికి చెందినవాడు. వీళ్ళ నాన్నగారి పేరు తులువ నరసింహ నాయక. అండ్ ఇతను 1509 సంవత్సరంలో రాజుగా పట్టాభిషేకం జరిగింది. అంటే వాళ్ళ అన్నయ్య వీర నరసింహరాయ చనిపోయాక ఇతడు రాజుగా మారిండు. చిన్న ఏజ్లోనే రాజుగా అయినా కూడా ఇంకా స్ట్రాంగ్ అండ్ బాగా చదువుకున్నాడు. ప్లస్ బాగా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. మిలిటరీ అచీవ్మెంట్స్. శ్రీకృష్ణ దేవరాయ వాజ్ ఏ బ్రిలియంట్ వారియర్ కింగ్. వార్స్ అగేనెస్ట్ డెక్కన్ సుల్తానేట్స్. హీ డిఫీటెడ్ ద రూలర్స్ ఆఫ్ బీజాపూర్ సుల్తాన్, గోల్కొండ సుల్తానేట్, బీదర్ సుల్తానేట్. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ రాయచూర్ దోప్, Battle of Kovilkonda, where Yusuf Adil Shah was defeated. Next, war against Qasim Barid. He was the Sultan of Bidar. Next, victory over the Gangai Raja. He was the rebel chief of Ummattur. Next, the Eastern Expedition campaign against the Gajapatis of Odisha. Next, Battle of Gobburu, part of his campaign against the Golconda forces. Next, victory over the southern kingdoms, consolidation of the Vijayanagara Empire in the south. Battle of Raichur, fought against Ismail Adil Shah, won the Raichur Dop region between Krishna and Tungabhadra rivers. Next, war with Odisha, defeated Prataparudra Deva, married his daughter for peace alliance. అంటే ఈ ఒడిషా రాజు అయిన ప్రతాపరుద్ర దేవతోని యుద్ధం జరిగాక శ్రీకృష్ణదేవరాయలే గెలుస్తారు. సో అతను మళ్ళీ ఈ రెండు రాజ్యాల మధ్య శాంతి భద్రతల కోసం ప్రతాపరుద్రదేవ వాళ్ళ డాటర్ని అంటే కూతుర్ని శ్రీకృష్ణదేవరాయల వారు మ్యారేజ్ చేసుకుంటారు. అండ్ బికాస్ ఆఫ్ హిస్ విక్టరీస్ హిస్ ఎంపైర్ బికమ్ వెరీ పవర్ఫుల్ అండ్ వెల్తీ. ఈ మొత్తం వీళ్ళ సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల వారికి ఉన్నంత పేరు ప్రతిష్టలు ఇంకెవరికి రాలేదు. అంటే ఈయన అన్ని విజయాలు సాధించిండు. ఆయన దగ్గర అశ్వదళం, సైనిక దళం, గజదళ అంటే ఏమంటారు ఏనుగులు ఉంటాయి కదా, సో వాటిని అంటే అడవుల నుంచి ఈయన చాలా ఏనుగుల్ని తెప్పించి పెట్టుకునేదంట. అండ్ వేరే వేరే కంట్రీస్ నుంచి గుర్రాలని అంటే మేలి రకమైన గుర్రాలని ఇంపోర్ట్ చేసి పెట్టుకునేదంట. సో ఈ సైనికులకి కూడా ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి చాలా రెడీగా పెట్టుకునేదంట. చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరూ కూడా కేవలం ఈయన సైనిక దళంని చూసే అంత భయపడేదంట ఈయనతోని యుద్ధంకి రావడానికి. అంటే అంత ఏమంటారు మంచిగా మెయింటైన్ చేసిండు ఆయన కింగ్డమ్ మొత్తం. అడ్మినిస్ట్రేషన్. హీ వాజ్ నాట్ జస్ట్ ఏ వారియర్ బట్ ఆల్సో ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. ఫాలోడ్ నాయంకరా సిస్టమ్, మిలిటరీ గవర్నర్స్ కాల్డ్ నాయకాస్. అంటే వీళ్ళ కాలంలో సైనిక దళంకి అధ్యక్షుడు ఉంటాడు కదా, ఆయనని నాయక అని పిలిచేవారు. అండ్ ఇంప్రూవ్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్, నాగలపురం లేక్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోర్చుగీస్. అంటే ఈయన ఇరిగేషన్ సిస్టమ్ని కూడా బాగా డెవలప్ చేసిండు. దాంట్లో ఈ నాగలపురం అనే చెరువుని తవ్వించిండు. దానికి పోర్చుగీస్ వాళ్ళ హెల్ప్ని తీసుకున్నాడు. ఇంకా చాలానే చేసిండు ఆయన.
నెక్స్ట్ ఎంకరేజ్డ్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్, అంటే వర్తక వ్యాపారంలని, తర్వాత ఫార్మింగ్ కూడా బాగా ఎంకరేజ్ చేసిండు. మెయింటైన్ స్ట్రాంగ్ ఆర్మీ, ఇన్ఫాంట్రీ, క్యావలరీ, ఎలిఫెంట్స్, ఆర్టిలరీ. ట్రావెలర్స్ లైక్ డొమింగో పేజ్ అండ్ న్యూనిన్ ప్రైజ్డ్ హిజ్ రూల్. అంటే ఈయన కాలంలో విజిట్ చేసిన ట్రావెలర్స్ ఎవరంటే డొమింగో పేజ్ను ఈ న్యూనెస్, వీళ్ళిద్దరు కూడా ఈయన కాలంలో ఇక్కడ మన విజయనగర సామ్రాజ్యానికి వచ్చి విజిట్ చేసిళ్ళు. సో వాళ్ళ బుక్స్లో ఈయన గురించి చాలా ప్రేజ్ చేస్తూ రాసిరనమాట. అంటే ఈయన కోట గోడల గురించి, ఈయన పరిపాలన గురించి అంతా ఎవ్రీథింగ్ చాలా గొప్పగా రాశారు. ఇతను సైన్యాన్ని ఎలా మెయింటైన్ చేసేవాడు, యుద్ధానికి వెళ్తే యుద్ధం ఎలా చేసేవాడు, ఇంకా వాళ్ళ సైన్యంలో ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళ బుక్స్లో మనకి రాశారు. సో దాని ద్వారా మనకు తెలుస్తుంది ఈ విషయాలన్నీ. Patron of literature, Ashtadiggajas. His court had 8 great Telugu poets called Ashtadiggajas. ఈయన సభలో అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఉండేవారు. సో వాళ్ళు ఎవరంటే అల్లసాని పెద్దన, ఇతనిని ఆంధ్ర కవితా పితామహ అంటారు. ఆ మొత్తం సభలో అందరికంటే ఇతన్ని గొప్పవారిగా చెప్తారు. నెక్స్ట్ నంది తిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, తెనాలి రామకృష్ణ, రామరాజు భూషణుడు. తెనాలి రామకృష్ణ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ 8 మెంబర్స్ ఈ రాయలవారి ఆస్థానంలో ఉండేవారు. అండ్ రాయలవారు ఇట్లా కవులని ఎంకరేజ్ చేయడమే కాకుండా ఆయన కూడా స్వయంగా కవి, ఆయన కూడా రచనలు చేశారు. ఇతడు కవులు రచయితల కోసం సమావేశం కూడా ఏర్పాటు చేసేవారు. దానిని భువన విజయం అని అంటారు. He himself wrote a famous Telugu book, Amukta Malyada, about Andal and devotion to Lord Vishnu. Because of this, he is called Andhra Bhoja. అంటే ఇప్పుడు చెప్పా కదా రాయలవారు కూడా స్వయంగా కవి అని. సో ఈయన ఫేమస్ తెలుగు బుక్ ఆముక్త మాల్యదని రాశాడు. ఈ ఆముక్త మాల్యద ఏంటంటే విష్ణువు యొక్క భక్తురాలు ఈమె ఆండాల్. సో ఆమె గురించి, ఆమె జీవిత చరిత్ర గురించి ఈయన రాశాడు. ఈ ఆండాళ్ళు ఎవరనంటే 12 మంది ఆల్వార్లు ఉంటారు విష్ణు భక్తులు. వాళ్ళల్లో ఏకైక మహిళ ఈమె ఆండాల్ అనే ఆమె. సో ఈ బుక్ రాయడం వల్ల ఇతనికి ఆంధ్ర భోజ అనే బిరుదు వచ్చింది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అండ్ టెంపుల్స్. హీ బిల్ట్ అండ్ రినోవేటెడ్ మెనీ టెంపుల్స్, ఎస్పెషల్లీ ఇన్ హంపి, విఠల టెంపుల్, హజారా రామ టెంపుల్. హీ ఆల్సో డొనేటెడ్ టు తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్. శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే ఈ టెంపుల్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేదన్నమాట. అంటే టెంపుల్స్ని రినోవేట్ చేయడం కానీ, కొత్త టెంపుల్స్ని బిల్డ్ చేయడం కానీ ఈయనకి బాగా ఇంట్రెస్ట్ ఉండేది దాంట్లో. సో ఈ ఫేమస్ హంపి, ఈ విఠల టెంపుల్, హజారా రామ టెంపుల్ ఇవన్నీ ఇతనే కట్టించిండు. అండ్ ఇంకా ఇతను స్వయంగా వాళ్ళ వైఫ్ను తీసుకొని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని విజిట్ చేశాడు ఇక్కడ ఈ టెంపుల్ని. సో ఇంకా చాలా ఈయన అన్ని టెంపుల్స్ అన్నిటికీ పెద్ద పెద్ద గోపురాలు పెట్టించేదన్నమాట. సో వాటిని ఏమంటారంటే రాయ గోపురాలు అని అంటారు. అంటే చాలా పెద్దగా అన్ని టెంపుల్స్లలో పెద్దగా ఉంటాయి గోపురాలు, వాటిని రాయ గోపురాలు అని పిలుస్తారు. He used to organize special assemblies for writers and poets, which were known as Bhuvana Vijayam. He also commissioned the construction of grand entrance towers for temples, and these are called Raya Gopurams. Relations with foreign countries. Maintained friendly relation with the Portugal, encouraged sea trade, imported horse and weapons. అంటే ఈయన ఫారిన్ కంట్రీస్తో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేసిండు. మెయిన్గా అయితే పోర్చుగల్ వాళ్ళతోనే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది. ఈయన ఈ సముద్రం నుంచి ట్రేడింగ్ చేస్తారు కదా, దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేసిండు. అండ్ హార్స్, అదే చెప్పా కదా మేలి రకం గుర్రాలని ఇతను దిగుమతి చేసుకునేదాన్ని. సో ఆ గుర్రాలని, వెపన్స్ని దిగుమతి చేసుకునేది. టైటిల్స్ అండ్ హానర్స్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. Srikrishnadevaraya was given many grand titles because of his military victories, administration and literacy excellence. అంటే ఈయన సాధించిన విజయాలు, ఇంకా ఆయన పరిపాలనా విధానం, ఈయన
సాహిత్యం పట్ల చూపించిన మక్కువ వీటన్నిటి ద్వారా ఈయనకి చాలానే బిరుదులు వచ్చాయి. అందులో కొన్ని ఆంధ్రభోజ, కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య, యవనారాజ్య స్థాపనాచార్య, గజపతి గజకేసరి, మూరు రాయర గండ, త్రిభువన చక్రవర్తి, కన్నడ రాజ్య రామరమణ, అభినవ భోజ. ఈయన కాలంలో ఈయనకి ఇంకా ప్రధానమంత్రి ఉండేది. సో ఈ ప్రధానమంత్రి పేరు తిమ్మరసు. ఈయనే ఈ శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజ్య విస్తరణలో ఒక ముఖ్యమైన పాత్ర వహించిండు. సో ఈయనని కృష్ణదేవరాయలు గారు అప్పాజీ అని పిలిచేవారు. ఇంకా రాయల వారికి సమకాలీనులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఒకటి బాబర్, ఈయన మొఘల్ చక్రవర్తి. ఇంకా ప్రతాపరుద్ర గజపతి, ఈయన కళింగ పాలకుడు. అండ్ గురునానక్, ఈయన ఎవరంటే సిక్కు మత గురువు. ఇంకా కులీ కుతుబ్ షా, ఈయన మన గోల్కొండ సుల్తాన్. నెక్స్ట్ యూసఫ్ ఆదిల్ షా మరియు ఇబ్రహీం ఆదిల్ షా, వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ సుల్తాన్లు. Death died in 1529 CE. After his death, the empire slowly weakened. Later, the empire declined after the Battle of Tallikota 1565 CE. శ్రీకృష్ణదేవరాయలు గారు 1529లో చనిపోయారు. అండ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఇంకా కొన్ని ఆయన మనస్తాపంకి చెంది సో అట్లా చనిపోయిండు. ఈయన చనిపోయాక విజయనగర సామ్రాజ్యంకి ఈయన ఉన్నప్పుడు ఉన్నంత ఘనత లేదు, కొంచెం కొంచెం తగ్గిపోయింది. ఇంకా దాని తర్వాత ఈ తల్లికోట యుద్ధం తర్వాత ఇంకా మొత్తం అక్కడికి ఆగిపోయింది ఆ విజయనగర సామ్రాజ్యం. అది ఎప్పుడు ఎండ్ అయిందంటే 1565లో ఎండ్ అయిపోయింది. ఇంకా ఓవరాల్గా చెప్పాలి అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే ఒక గ్రేట్ లీడ్, ఒక గ్రేట్ కింగ్. అంటే ఆయన తెచ్చుకున్నంత పేరు ప్రతిష్టలు ఇంకా ఆ సామ్రాజ్యంలో ఎవరు తెచ్చుకోలేకపోయారు. అంటే ఈయన పరిపాలన విధానం కానీ, ఈయన సైన్యం కానీ, ఈయన టెంపుల్స్ కట్టించడం కానీ, ఈయన సాహిత్య ప్రియుడు, ఇంకా ఎవ్రీథింగ్ అన్నిట్లలో కూడా ఆయన ఒక గొప్ప పేరుని ముద్రించుకొని పెట్టుకున్నాడు. అండ్ మనకు తెలుసు కదా, దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటాం, చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. అది కూడా ఈయన అంటే ఆ లైన్ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారే అన్నారనమాట. సో ఇది వీడియో. అండ్ ఇది జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఇంకా నేనేమైనా పాయింట్స్ మిస్ చేసినా ఐఎమ్ సారీ. అండ్ మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటా. సో కలిసి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye and take care.